హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పరమాన్నం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఎలా చేశాను ఏంటి అనేసి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేశాను. ఎలా చేశానో చూసి కామెంట్ చేయండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నేను పూజ అయిపోయాక తిని చూసాను కదా, చాలా బాగుంది. అందరు తిన్న వాళ్ళు కూడా, అందరూ వచ్చిన వాళ్ళైతే అందరికీ పెట్టేశాను కదా ప్రసాదం. అందరైతే బాగుందని అయితే కామెంట్ ఇచ్చేశారు. సో మీరు కూడా అది ఎలా చేశానో చూసి కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ ఎసరు పెట్టేసుకొని ఒక 2 కప్స్ రైస్, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అయితే మంచిగా ఒక 2-3 టైమ్స్ మంచిగా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టేశాను. ఈలోపు వాటర్ అయితే మరిగిపోయాయి. మరిగిపోయిన తర్వాత ఈ మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ పప్పునైతే వాటర్లో వేసేసాను. వాటర్లో వేసేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ 10 to 15 మినిట్స్ అయితే మంచిగా మూత పెట్టేసి ఉంచాలి. రైస్ ఇందులో 100% మొత్తం ఉడికేంత వరకు, మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉంచాలి. ఎందుకంటే మనము బెల్లం వేసే ముందే రైస్ మొత్తం ఉడికిపోతేనే చూడండి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అది చాలా బాగుంటుంది. తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. మనం కొంచెం పలుకుగా ఉన్న రైస్ లాగా గట్టిగా ఉన్నా సరే బెల్లం వేసేస్తే, బెల్లం వేసాక ఇంకా రైస్ ఉడకదు. ఇంకా ఉడకడం ఆగిపోయిద్ది. మనం బెల్లం వేసినామంటే పాకానికి రైస్ ఉడకదు. సో బెల్లం వేసే ముందే 100% మెత్తగా ఉడకాలి. ఇలా కావాలంటే పప్పు గుత్తితో మొత్తము ఇలా రుద్దుకోవాలి మెత్తగా. లేదు అని అంటే గరిటెతో అయినా మంచిగా మెత్తగా స్మాష్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేనైతే బెల్లం అయితే దానికి తురిమి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పాలు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ మెత్తగా ఉడికిపోయిన తర్వాత బెల్లాన్ని అయితే మొత్తం వేసేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలిపేసాను. ఇది ఏంటంటే బెల్లం కరిగిపోయేంత వరకు, మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఒక 2 మినిట్స్ మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇట్లా కలుపుతుంటే ఇట్లా అది ఉంది కదా రాళ్ళు లాగా, అది మొత్తం ఇంకా స్మాష్ అయ్యేంతసరికి అలానే ఉంచాలి. అది కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే అవుతుంది. మనం బెల్లం చూసుకుంటూ వేసుకోవాలి. మరీ స్వీట్ అయినా బాగోదు, చప్పగా అయినా కూడా బాగోదు కదా. సో దానికి టేస్ట్కి సరిపడనైతే వేసేసుకోండి. నేనైతే ఇలా ముందే తురిమి పెట్టుకొని, అంటే నేను కలర్ చూసుకుంటూ వేసాను. మెజర్మెంట్స్తో అయితే ఏం వేయలేదు. సో కళ్ళతో చూసుకుంటూ అది ఎలా ఉంది కలర్ అనేసి కలర్ని బట్టి అయితే వేసేసాను. టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఈ లోపు అయితే విలాచీ అయితే ఒక 5-6 విలాచీలు తీసుకొని నేను దంచుకుందామని పక్కన పెట్టేశాను. మా బుడ్డోడు చూడండి విలాచీలు అన్నీ తనే దంచేస్తున్నాడు చిన్న రోట్లో వేసుకొని. నేను మార్నింగే 5కే లేచి ఇంకా అన్ని ప్రసాదాలు చేయాలి అని చెప్పేసి ముందే లేస్తే వీడు కూడా నాతో పాటే లేచేసి ఇలాచీలు అయితే దంచేసి ఇచ్చేసాడు నాకు. ఇంక ఈ పౌడర్ని మొత్తం అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలాచీ అండ్ పాలు అండి. ఇలాచీ తగ్గిపోయినా, పాలు తగ్గిపోయినా, క్వాంటిటీ తగ్గిపోయినా అసలు మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదు. సో ఇలాచీలు అయితే కరెక్ట్గా చూసుకొని, ఇలాచీ ఫ్లేవర్, ఆ టేస్ట్, స్మెల్ బాగుంటుంది ఇలాచీది. సో ఇలాచీలు మంచిగా వేయాలి. మంచిగా వేసేసుకొని కలిపిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా పాలు అయితే మిగిలిపోయాయి కదా, ఇంకా పాలు వేయాలి. పాలు ముందే పోస్తే ఆ పాల టేస్ట్ అనేది రాదు. సో ఇది మంచిగా ఉడికిపోయి, బెల్లం అంతా ఉడికిపోయి అన్ని ఫ్లేవర్ అన్నీ సెట్ అయిపోయిన తర్వాత 1/2 లీటర్ పాలను అయితే తీసేసుకొని మొత్తం పాలు పోసేసి మంచిగా కలిపేసాను. ఈ పాలల్లో ఒక జస్ట్ 10 to 15 మినిట్స్ ఉడికిపోతే సరిపోద్ది. ఇంకా మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉడికిపోయిన రైస్, బెల్లము అన్నీ కరిగిపోయి మొత్తం ఆల్రెడీ 90% అయిపోయింది. కాబట్టి ఈ పాలు పోసాక 10% ఉడకబెడితే పరమాన్నం అయితే అయిపోతుంది. సో ఇంక ఇలా పరమాన్నం అయితే ఇలా అయిపోతుంది కదా. ఇంకా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అయితే నేను పక్కన అలా సిమ్లో పెట్టేసి ఉంచేసాను. దీని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయాం కదా, డ్రై ఫ్రూట్స్ వేయాలి. యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోలేదు. మనమైతే ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ లాస్ట్లోనే వేయాలి. ఎందుకంటే అవి క్రిస్పీనెస్ లాస్ట్లోనే ఫ్రై చేసుకొని వేస్తే బాగుంటుంది. ముందుగానే వేస్తే మెత్తపడిపోతాయి. అందుకని నేనైతే నెయ్యి తీసుకొని ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి అయితే తీసుకున్నాను. అది మంచిగా నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, లైక్ బాదం, చేయండి, షేర్ కిస్మిస్, చేయండి, సబ్స్క్రైబ్ ద్రాక్ష చేసుకోండి. ఏమైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు అండ్ బాదం అయితే తీసుకున్నాను. అన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాక ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత అవి తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పరమాన్నంలోనైతే పైన మొత్తం వేసేసేయాలి. మొత్తం వేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే మొత్తం కలిపేసి పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా అలా ఉంచచ్చు. నేనైతే అలా మీద కొంచెం గరిటెతో అలా మొత్తం స్ప్రెడ్ చేసి, అన్నం మొత్తం స్ప్రెడ్ చేసి, ఎందుకంటే నెయ్యి మొత్తం లోపలికి వెళ్ళాలి కదా. సో నెయ్యి కోసం అయితే మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,